మొన్న పూరి జగన్నాథ్, నిన్న త్రివిక్రమ్, తాజాగా మరో దర్శకుడు, ఇలా వరుసగా దర్శకులందరికీ షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఏడాది స్టార్టింగ్ లో పూరి జగన్నాథ్ తో ఓ సినిమా ఉంటుందని ప్రకటన వినిపించింది. ఆ తర్వాత మురుదాస్ మూవీ, తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు క్యాన్సిల్ అయ్యాయి. పూరితో సినిమా అయితే పూర్తిగా ఆగిపోయింది. ఇటు త్రివిక్రమ్ తో మూవీకి చాలా టైం ఉంది. మురుదాస్ మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాత కోటాల మూవీ ఉంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడి మూవీ. ఈ ముగ్గురితో పాటు ఊపిరి దర్శకుడు వంశీ పైడిపల్లికి ఓ సినిమా కమిట్ అయ్యాడు. మరి లైన్ లో ఆయన వరుస ఎప్పుడు? ఇలా చూసుకుంటే చాలా టైం ఉంది వంశీ పైడిపల్లి మూవీకి. ఇప్పటికే ఈ డైరెక్టర్ కథను సిద్ధం చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా రెడీ అయింది. పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ అది. మహేష్ కూడా ఓకే చేశాడు. కానీ ఏమైంది? మహేష్ తో మూవీ కోసం మరో ఏడాది పాటు వెయిట్ చేయాలి వంశీ పైడిపల్లి. ఇప్పటికే 6 నెలలుగా వంశీ పైడిపల్లి మహేష్ సినిమా కథ మీదే ఉన్నాడు. ఇలా 2017 కూడా పూర్తిగా నిరీక్షించాలి. మరి వంశీ పైడిపల్లి అన్ని రోజులు ఎదురు చూడగలడా, లేక త్రివిక్రమ్ మూవీ తర్వాత మరో డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తే ఆయన సంగతి ఏంటి? ఇదే ప్రశ్న వంశీ పైడిపల్లిని వేధిస్తోందట. మరి వీటికి ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.